మీ ఇంటిని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎలా రిపేర్ చేసుకోవచ్చో నేను చెప్తాను. రీల్ ఎండ్ వరకు చూడండి. మీరు మీ ఇంటిని కాంట్రాక్టర్ తో కట్టించుకున్నారా? అయితే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ లో లేదా సేల్ డీడ్ లో ఈ కండిషన్ తప్పకుండా ఉండాలి. రెరాలో కవర్ అయ్యే ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అయినా అరే ఇంకేదైనా రోడ్స్, బిల్డింగ్స్, మన చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్ట్స్ ఏదైనా ఈ కండిషన్ ని తప్పకుండా ఫాలో అవ్వాలి. మీ కాంట్రాక్టర్ దగ్గర నుంచి మీ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్న డేట్ నుంచి 2 to 5 years వరకు మీ ఇంటికి ఏమి జరిగినా రిపేర్స్ ఆర్ డ్యామేజెస్ వస్తే దానికి రెస్పాన్సిబిలిటీ మీ కాంట్రాక్టరే. కాంట్రాక్టర్ తన ఓన్ మనీతో మీ ఇంటిని రిపేర్ చేయించాలి. ఈ కండిషన్ మీ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ లో ఉందో లేదో చెక్ చేసుకోండి. దీన్ని కాంట్రాక్ట్ లయబిలిటీ క్లాస్ అండ్ డిఫెక్ట్ లయబిలిటీ క్లాస్ అని అంటారు. కానీ తుఫానికి, భూకంపాలకి వచ్చే డ్యామేజెస్ కి వీళ్ళు రెస్పాన్సిబిలిటీ అయితే కారు. కానీ మీ ఇంటికి 2 to 5 years వరకు నేచురల్ గా ఎట్లాంటి డ్యామేజ్ జరిగినా దానికి రెస్పాన్సిబిలిటీ మీ కాంట్రాక్టరే. ఈ విషయం అందరికి తెలియాలి కాబట్టి ఈ రీల్ ని తప్పకుండా షేర్ చేయండి. మీ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ లో ఈ కండిషన్ తోని ఎలా రాపించుకోవాలో తెలియకపోతే మన gazam.in పేజ్ ని ఫాలో కొట్టి కామెంట్ సెక్షన్ లో కాంట్రాక్ట్ అని టైప్ చేయండి. మేము మీకు హెల్ప్ చేస్తాం.